రైట్ శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద ఈ రోజు మీతో అంటే జాగృతి నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా పార్టీ పెట్టే ఆలోచన ఉంటే ఏ పార్టీకి బి టీమ్ గా పని చేయబోతుంది మీ పార్టీ? నా ప్రశ్నే తప్పు. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం తెలియజేస్తున్నా. మేము ఒకరి చేతిలో పావుగా ఉండేటువంటి పరిస్థితుల్లో కవిత గారు లేరన్న. కవిత గారి కంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉంది. ఇంతసేపు సుమిత్రానంద అక్క గారు చెప్తూ కేసీఆర్ తనయ గౌరవించడం, కేసీఆర్ తనయ అనేటువంటి మార్కే నా మీద ఉండొద్దని చెప్పేసి పనిచేసినటువంటి ఏకైక నాయకురాలు కవితక్క. 2006 సంవత్సరంలో తెలంగాణ జాగృతిని ఈ మాట ఎందుకనంటే నిన్న శాసన మండలిలో మొత్తం కాంగ్రెస్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి వీటికి పనిచేస్తున్నారు. రిజైన్ చేసింది కూడా అజారుద్దీన్ కోసమే అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కదా. నేను ఒకటే మాట అంటున్నా, నా స్క్రిప్ట్ చదివేటువంటి నాయకత్వమా కవిత ఒకసారి మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి. కవిత గారు రాష్ట్ర రాజకీయాలు శాసించగలిగేటువంటి ఒక మహిళ. ఈ రోజు తెలంగాణ జాగృతిని ఆ రోజు స్థాపించిన తర్వాత 1 లక్ష కిలోమీటర్లు పాదయాత్ర చేసేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అవగతం చేసుకుని ఈ ప్రాంత సంబంధించిన ప్రజల కోసం సంస్కృతి పునర్జీవనం కోసం పనిచేసి ఈ సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఒక ధీరవనితను పట్టుకొని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివేటువంటి ఒక అనామకురాలుగా చేస్తే ఎట్లన్నా? ఎలా కేసీఆర్ గారు రక్తం పంచుకున్నటువంటి పుట్టినటువంటి ఒక జ్ఞాన సముపార్జన కలిగినటువంటి బిడ్డ కదా, ఈ ప్రాంత సమస్యలను అవగతం చేసుకున్నటువంటి బిడ్డ కదా. ఇవాళ మా సుమిత్రకే అంటారు క్లియర్ గా అన్ని పార్టీలలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీల మహిళలకు ఆదరణ లేదని క్లియర్ గా చెప్పుకుంటూనే అంటే ఇట్లా మీరే ఒప్పుకున్నారు కదా, బీఆర్ఎస్ లో అందరు మీరే ఒప్పుకున్నారు కదా. 42 కార్పొరేషన్లు ఇలా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎన్ని కార్పొరేషన్ల మహిళలకు ఇచ్చిల్లక బీఆర్ఎస్ పార్టీల మహిళలకు ఎక్కడ సముచిత స్థానం ఉంది? మధ్య యుగం లాంటి ఆనవాళ్లతోని మీరు బీఆర్ఎస్ పార్టీలో మహిళలను అణచివేసింది నిజం కాదా? ఇలా ఇంటి ఆడబిడ్డని కన్నీళ్లు పెట్టించులు. ఇంతసేపు జయరామన్న చెప్పినట్టు 1989 సంవత్సరంలో జయలలిత గారిని ఆ చట్టసభలో అయితే అవమానించిండు, అంతర్గతంగా అదే స్థాయిలో అవమానించిండు. కాబట్టి ఆ బిడ్డ ఇలా కన్న బిడ్డల పైన ఒట్లు పెట్టుకున్నది. ఆమె నమ్ముకున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకున్నది. ఒక తల్లిగా ఆలోచించండి అక్క, నేను అడుగుతున్నా. కన్న బిడ్డల మీద ఒట్టేసి ఎవరన్నా ఎంత నిజమైన సరే అబద్ధాలు చెప్తాదా? నా బిడ్డ మీద ఒట్టేసుకొని నీ రాజకీయాల కోసం అబద్ధం చెప్తానా నేను? అది ఆవేదన స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిన్న కంట తల్లితోని శోకించింది. అంటే కనీసం కుటుంబ పార్టీగా ఉన్నటువంటి దాంట్లో కూడా కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా అని చెప్పేసి ఎలా లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నారు. ఇదే లిక్కర్ కేసు అనేటువంటి తప్పు అని చెప్పేసి అంటే నిన్న మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఒక నాయకురాలు లిక్కర్ కేసును ప్రస్తావించింది. ఇలా మీకు ఆ స్వతంత్రం ఎక్కడ వచ్చిందంటక మేము సంతోషించడం, మా సుమిత్రక్కకు మాట్లాడే అవకాశం వచ్చిందని చెప్పేసి, మా సంబంధించినటువంటి మహిళా నాయకులకు తులమ్మక్కకు మాట్లాడే అవకాశం వచ్చిందని. కవితక్క బయటకు వస్తే ఇలా మీకు ఆ స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఇలా మేము గర్విస్తాను. మీకు ఆ అవకాశం ఆ స్వతంత్రం వచ్చినందుకు. మీరు మాట్లాడుతూ పాటలు పాడతారు అప్పుడప్పుడు. మీరు రేపు పాడండి అక్క, ఆడపిల్లను ఒంటరి చేసి ముందుకు పోవుట అన్యాయమేనా అని చెప్పేసి ఒక పాట పాడండి. యావత్ తెలంగాణ సమాజం సంతోషిస్తుంది. ఇవి ఎందుకక్క ఈ గుడ్డగాల్చి మీద ఇస్తారు? రేపు ప్రకాశించేటువంటి ఉదయించేటువంటి సూర్యునిలాగా కవితక్క తెలంగాణ రాజకీయాలను శాసించబోతుందన్న విషయాన్ని గుర్తెరగండి. నోర్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు మీ సోషల్ మీడియా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా భయంకరంగా జుగుప్సాపరంగా ఒక మహిళను అవమానిస్తుంటే, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతుంటే ఈ ఆటి వరకు ఒక మహిళా నాయకురాలు మాట్లాడలే. మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నావు అక్క? మళ్ళా నా కవితక్క గారి మీద మంచం పొత్తుకున్నా అన్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ఉంది కదా కవితక్క, ఎందుకు మాట్లాడలే? సంబంధించిన పార్టీ సంబంధించిన మేధావిగా చెప్పుకున్నటువంటి ప్రకాష్ మాట్లాడినప్పుడు వ్యక్తిగత విషయాలలో, మహిళా వ్యక్తిగత విషయాల్లో ప్రకాష్ జొర్రి నేను బొంద పెడతాము అర్ధ గంటలు అని చెప్పేసి ప్రకాష్ మాట్లాడితే ఎక్కడ ఉన్నారక్క మహిళా నాయకులు? ఎడిగిపోయినక్క మీరు ఎందుకు రాలేదక్క ఆ రోజు మీ దగ్గర మాటలు? ఈ రోజు కవితక్క గారి నుంచి మాట్లాడే స్థాయి ఎవరికి లేదు. దయచేసి రేపటి భవిష్యత్ రాజకీయాలు శాసించబోతున్నాం. ఈ రోజు దానికి పునాది పడబోతుంది. రిజల్యూషన్ తోని ఒక ఉక్కు మహిళగా దక్షిణ భారత రాజకీయాల్లో మరొకసారి జయలలిత ఏ విధంగా అవుతుందో, మమతా బెనర్జీ ఎట్లయిందో, మాయావతి ఎట్లయిందో, కవితక్క ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ విధంగా కాబోతుందన్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పి సందర్భం తెలియజేస్తాను. శ్రీవాణి గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. సో ఏం చెప్తారు? మొత్తం మీద లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించారు, బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే నేను బయటకు వస్తున్నాను ఒక సందర్భం చెప్పిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేయబోతున్నాయా? లేదండి, ఆ టాపిక్ ఆ ఇష్యూ మనం తర్వాత మాట్లాడుకుందాము.
ముందుగా రాజకీయాలలో కన్నీరు కొత్తేమి కాదండి. కానీ ఒక శాసన మండలిలో ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ 10 నిమిషాలు వెక్కి వెక్కి ఏడవడము, బాధపడడం అన్నది నిజంగా కూడా ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమే. కానీ అందులో ముఖ్యంగా ఆలోచిస్తే మనకి ఆ కన్నీరులో తను బలహీనత కంటే తనకు ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీలో జరిగిన అవమానము, దానికి తోడు ఇప్పుడు ప్రస్తుతంగా తను ఒంటరితనం ఏదో క్లియర్ గా నిన్న మాత్రం కనిపించింది. అన్నిటికంటే ముందుగా మనం ఎందుకు ఒంటరితనం? బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు, వాళ్ళ అన్న మంత్రిగా ఉన్నారు, ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమెకి? అలా ఒక ఆడబిడ్డగా అలా అనిపించిందండి. తను ఒక ఒంటరిగా ఉన్నాను కాబట్టి నాకు ఎక్కడ సపోర్ట్ లేదు, నేను చేసిన దానికి నన్ను నా పార్టీలోనే నన్ను అనగదొక్కారు కాబట్టే అని చెప్పి నిన్న మాటలలో అయితే క్లియర్ గా కనిపించింది. కేసీఆర్ గారు కూడా రాష్ట్రానికి దిక్చూసి అని అంటాం, రాష్ట్రానికి దారి చూపించిన వ్యక్తి. అడపదడప అప్పుడు ఏదో దేశాన్ని కూడా ఉద్ధరించేస్తాము, దేశానికి కూడా ఒక నాయకుడిగా నేను ముందుకెళ్తాను అని చెప్పిన వ్యక్తి తన కుటుంబంలో 2 పిల్లలు, ఒక కొడుకు బిడ్డ మధ్యలో జరిగిన ఏదో గొడవనో దాని గురించి బయటికి వచ్చి మాట్లాడకుండా ముందుగానే కుటుంబ కలహాలు ఏమన్నా ఉంటే అవి చేయకుండా మౌనంగా ఉండడం కూడా ఒక నేరమనే నేను అంటాను. ఒక తండ్రిగా సరే, ఒక అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా పక్కన పెడితే ఒక తండ్రిగానైనా ఒక బిడ్డ పడుతున్న బాధ గురించి తను బయటికి వచ్చి మాట్లాడడం నిజంగా కూడా అవసరం. లేకపోతే తను మౌనాన్ని నేరంగానే తీసుకుంటారు ప్రతి ఒక్కరు. కవిత గారు కూడా ఇప్పుడు పార్టీ పెడితే తప్పు లేదండి, మహిళలు ముందుకు రావాలి. ఇందాక సుమిత్రక్క అన్నట్టు నిజంగా కూడా ప్రతి ఒక్క పార్టీలో మహిళలకు ఒక వెనకడుగా వేయాల్సి వస్తుంది, అది ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ కవిత లాంటి వాళ్ళు, జయలలిత గారు, మమతా బెనర్జీ, మాయావతి, ఇలా అందరూ లీడర్లు ఎలాగైతారో రేపు కవితక్క కూడా మన రాష్ట్రానికి అంత పెద్ద లీడర్ అవుతుంది అన్నట్టు ఒక ఆడబిడ్డగా అందరం కూడా గర్విస్తాం. కానీ అది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ సంక్షేమం కోసం వస్తే బాగుంటుంది. కానీ కేవలం కేటీఆర్ గారి మీద ఈగో ఫైటో, కేసీఆర్ గారి పైన పగనో, లేకపోతే పార్టీలో నన్ను 9 సంవత్సరాలు నన్ను అనగదొక్కారు కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళ పైన ప్రతిపక్షంగా నేను పైకి వస్తాను అని అనుకుంటే ఈ రోజు మనం ఆంధ్రాలో చూసిన షర్మిల లాగా మారిపోతారే. కానీ రాజకీయాలలో నిజంగా పైకి రావాలి అని అంటే ఒక దిక్చూసి తోటి, ఒక మంచి ప్లాన్ తోటి ముందుకు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే డిలే కాలేదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా సంక్షేమంగా మంచిగా ఉన్నాము అని అంటే కేసీఆర్ గారు ముందు బయటికి వచ్చి సమాధానం చెప్పాలి. నేను ఏదో ఒక పార్టీ పరంగా అడగట్లేదు, ఒక తెలంగాణ పెద్ద మనిషిగా తను ఇన్ని రోజులు నేను తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి అని మాట్లాడతారు కాబట్టి తను వచ్చి తన సొంత బిడ్డ అలా బాధపడినందుకు తను సమాధానం ఇవ్వాలి. లేకపోతే ఏమైతుందంటే సొంత పార్టీలోనే తన సొంత బిడ్డకే రక్షణ లేదు, ఇక తెలంగాణ ఆడబిడ్డలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది బీఆర్ఎస్ అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా అవమానాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ కన్నీరుని బలహీనతగా కాకుండా వాళ్ళ రాజకీయ వైఫల్యంగా తీసుకొని అక్కడ ఏమయ్యింది అని చెప్పి తెలంగాణ సమాజానికి అందరికీ క్లియర్ గా చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇది 4 గోడల మధ్యలో అయితే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ అయ్యేది. కానీ ఇది శాసన మండలిలో జరిగింది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూగానే అవుతుంది. ఇందాక జయరాం గారు అన్నట్టుగా నాకు కూడా నిన్న కవిత గారు కన్నీరు పెట్టంగానే నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను, అరే 4 నెలల క్రితమే రాజీనామా ఇచ్చేసింది కదా, మళ్ళెందుకు వచ్చింది, మళ్ళెందుకు వచ్చి అడగాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ పబ్లిక్ లో అని చెప్పి ఫస్ట్ డౌట్ నాకు కూడా అదే వచ్చింది. కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చి తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తను ఒక నాయకురాలిగా ముందుకు వస్తే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. రైట్, లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీకి జాగృతి పార్టీ బి టీం అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. శాసన మండలిలో ఆమె చదివిన స్క్రిప్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు మీ మీదనే, అంటే మీ పార్టీ మీద ఇన్ని విమర్శలు ఎందుకు వస్తూ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, కోపానుషులకు డెఫినెట్ గా నిన్న కవిత గారు ఏదైతే కౌన్సిల్లో మాట్లాడిందో దాని డెఫినెట్ కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ పాలన ఎంత అవినీతి అక్రమాలు, ఎంత తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకున్నారనేది మరొకసారి నిన్న చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. అంటే మేము గతం నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కాదేది అవినీతికి అనర్హం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎక్కడ చూసినా ఇవాళ అవినీతి జరిగింది, రాజ్యం వెళ్ళింది, నియంతృత్వ పాలన జరిగింది 10 ఏళ్లని ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే ఇవాళ నిన్న కౌన్సిల్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ మనం మాట్లాడవలసిన చర్చ కూడా దేని మీద పెట్టాలండి? ఇవాళ మీడియా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా
ఇవాళ అంటే 10 ఏళ్ల పాలన అవినీతి జరిగిందని దాని మీద ప్రజల సొమ్మును దోచుకున్నారు కదా, దాని మీద చర్చ పెట్టాలి కదా, ఇవాళ దాని మీద గురించి మాట్లాడాలి కదా. ఎస్, ఇవాళ కవిత గారు ముందు కేసీఆర్ బయటకు వచ్చి కవిత గారు మాట్లాడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మరి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ నేను ఏదో చేసిన అన్నారు కదా, ఏం చేసిరు? చివరకు నియంతృత్వం పాలు చేసిరు. సొంత బిడ్డ కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ కల్పించారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. దాని గురించి మనం మాట్లాడగల అంటే మనం ఇవాళ కనీసం మన సామాన్య ప్రజల పరిస్థితిని ఆలోచించండి. 10 ఏళ్లలో ఇవాళ అందుకే తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. అందుకే ఇవాళ కవిత గారు చాలా స్పష్టంగా నిర్భయంగా చాలా అభిప్రాయాన్ని చెప్పారు. ఇవాళ దాని గురించి మనం మాట్లాడాలి. అవినీతి జరిగిందా లేదా, మరి ఎక్కడ పోయింది అవినీతి, ఎందుకు అవినీతి గురించి మనం చర్చించొద్దు. వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి అంటే ఇవాళ కవిత గారు మాట్లాడింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ సంపాదించుకున్న ఆస్తులలో ఆ వాటాల పంచాయతీ గురించే ఇవాళ కుటుంబంలో జరిగిందా కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, వినండి తర్వాత, డోంట్ డిస్టర్బ్. మీరు కొంచెం పేషెన్స్ గా ఉండండి. ఇవాళ నేను ఏం ఇంక వీళ్ళు మాట్లాడుతున్నారు కవిత వెనుక ఎవరో ఉన్నారు, కవిత వెనుక ఇక్కడే కాంట్రడిక్షన్ మాట్లాడుతారు. కవిత ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు, మళ్ళీ కవిత వెనుక ఎవరో ఉండరు అంటారు. ముందు ఆ క్లారిటీ మీరు తెచ్చుకోండి. ఇంకొకటి, కౌన్సిల్ లో 4 నెలల క్రితమే రిజైన్ చేసింది, ఇప్పుడు ఎట్లా మాట్లాడింది అంటారు. మరి అయ్యా మీకు తెలుసో లేదో, రిజైన్ చేసినంత మాత్రాల చైర్మన్ గారు స్పీకర్ గాని ఎప్పుడైనా ఒక మెంబరు రిజైన్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే ఎమోషనల్ గా రిజైన్ చేస్తారనే ఆలోచన చూసి కౌన్సిల్ చైర్మన్ గారు దాన్ని ఆమోదించలే టిల్ నౌ. ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా కవిత గారి మెంబర్షిప్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రిజిగ్నేషన్. దాన్ని మీరు తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా కూడా ఇది ఈ దేశంలో ఒకసారి జరగదు, కానీ ఎవరు రిజైన్ చేసినా కూడా స్పీకర్ గాని, అంటే ఎమ్మెల్యేకి అయితే స్పీకర్ గాని, ఆ కౌన్సిల్ మెంబర్ అయితే చైర్మన్ గాని, అది కామన్ గా జరుగుతుంది. పార్లమెంట్ లో కూడా ఆ విధంగానే జరుగుతుంది. ఒక అవకాశం ఇస్తారు, మీరు మీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఏదైనా ఎమోషన్ కు లోనై చేస్తున్నారా? ఇట్లాంటి సందర్భంలో ఈ దేశంలో సంప్రదాయం అండి. దానికి కూడా మురిపెడితే ఎట్లా? స్పీకర్ చైర్మన్ గారు, ఆయన ఒక చైర్మన్ ఇండిపెండెంట్ ఉంటాడు, ఆ నిర్ణయం కూడా తప్పు పడితే ఎట్లా అండి మీరు? అంటే ఇవాళ మాట్లాడింది ఏంది? కవిత మిమ్మల్ని ప్రశ్నించింది, ముందు దానికి సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం చెప్పరు? కేసీఆర్ కేటీఆర్ మరి చాలా మాట్లాడతారు కదా. సొంత కూతురుకి న్యాయం చేయనోడు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేసిండు? సొంత సిస్టర్ కే అన్యాయం జరుగుతుందని సిస్టరే మాట్లాడింది. చివరకు భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ చేసిండు. ఎంత దుర్మార్గం అండి! ఎక్కడండి ప్రాథమిక హక్కును కూడా వైలేట్ చేసి ఇవాళ మేము చెప్పడం కాదు, కవిత గారే స్పష్టంగా చెప్పారు. ముందు వీటికి సమాధానాలు చెప్పండి. ఇవేమి లేకుండా ఇక కవిత వెనుక ఎవరో ఉన్నారు, కవిత వెనుక ఎవరు ఉంటారండి? కవిత ఇండిపెండెంట్ అని మీరే చెప్తారు, కవిత చదువుకుందని మీరే చెప్తారు. ఆ కవిత ఇవాళ ముందు ప్రశ్నలు దేనికి? మన చర్చ కూడా ఇవాళ కవిత గారు మాట్లాడిన దానికి కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి.